ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 10వ అధ్యాయము. ఒకరోజు మిట్ట మధ్యాహ్న వేళ దితి తన జుట్టును విరగబోసుకుని కూర్చుంది. బాగా అలసిపోవటం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకు వంగింది. అప్పుడు ఆమె జుట్టు పాదాలకు తగిలింది. అలా తగలడం చేత ఆమె శౌచం పోయింది. అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోనికి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకొద్దు నరకొద్దు అని అరిచింది. ఆ ఏడుపు దితికి వినపడి దితి కూడా నరకొద్దు అంది. అప్పుడు ఇంద్రుడు బయటికి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అన్నాడు. నా యందు శౌచం పోయింది కాబట్టి నువ్వు నా పిండాన్ని నరకటంలో తప్పు లేదు. కానీ నా పిండాలకు దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయుస్కందాలకి అధిదేవతలుగా ఉండే వరం ఇమ్మని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని ఇంద్రలోకంలోని అంతరిక్షంలోని వాయుస్కందాలతో పాటు 4 దిక్కులకు వాయుస్కందాలుగా ఉండే వరం ఇస్తున్నాను అన్నాడు. ఆ 7గురిని మరుత్తులు అని పిలుస్తారు. ఆనాడు దితి 990 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరము అని చెప్పాడు. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకురాజు పరిపాలించాడు. ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రాస్వుడు, ధూమ్రాస్వుడికి సృంజయసుడు, సృంజయసుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాస్వుడు, కుశాస్వుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుచ్చుడు, కాకుచ్చుడికి సుమతి జన్మించారు. ఆ సుమతి ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న సుమతి ఆయనను సగౌరవంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితో, నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? సూర్యచంద్రులలాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్లను రామలక్ష్మణులు అంటారు. దశరథుని కుమారులు. నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగాక అక్కడి నుంచి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దగ్గరగా వచ్చిన తర్వాత వాళ్లకు ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది. కానీ అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఈ ఆశ్రమము గౌతమ మహర్షిది. ఆయన దర్శనం కోసము ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానసపుత్రిక. అద్భుతమైన సౌందర్యం కలిగింది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంట్లోకి ప్రవేశించి, నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. అహల్యకు వచ్చింది గౌతముడు కాదని ఇంద్రుడికి తెలుసు. కానీ ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకు ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది. అందువలన ఇంద్రుడితో సంగమించింది. అప్పుడు అహల్య ఇంద్రుడితో ఇలా అంది, నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలనయ్యాను. నువ్విక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అంది. నువ్వు గౌతముడి నుంచి రక్షించుకో అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనంద పొందాను, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటికి రాగానే దేవతలను దానవులను నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపశ్శక్తి ఉన్న గౌతమ మహర్షి బయటికి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడిని ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు, నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండటానికి కారణము నువ్వు పురుషుడవన్న అహంకారము. కావున పురుషత్వానికి చిహ్నాలైన నీ అండాలు నేలజారి పడిపోవుగాక అని ఇంద్రుడిని శపించాడు. అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు, నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు. ఆహారం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది. కాబట్టి నువ్వెవరికీ కనపడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చేయగానే నీకు శాప విమోచనం కలుగుతుంది. నీకు శాప విమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకు తిరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చేయలేదు. గౌతమ మహర్షి తపశ్శక్తి పెరిగిపోతుంది. ఆయనను నేనేమీ చెయ్యలేను. అందుకే అపచారం అహల్య పట్ల చేశాను. ఆగ్రహించిన గౌతమ మహర్షి
నన్ను అహల్యను శపించటం వల్ల కొంత తపశక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించటం కోసం నేను నా అండాలను పోగొట్టుకున్నాను. కాబట్టి మీరే నా కండాలను తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె వృషణాలు తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పటినుంచి ఆయనను మేషవర్షణుడు అని పిలిచేవారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలో ప్రవేశించాడు. రాముడు ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరీక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆమెను చూడగానే రాముడు ఆమె కాళ్లకు నమస్కారం చేశాడు. గౌతమ గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చినవాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్లకు భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. సంపూర్ణ రామాయణము బాలకాండ 10వ అధ్యాయం సంపూర్ణం.